జై శ్రీరామ్, జై హనుమాన్. మన భారతదేశ సంవత్సర కాలంలో హనుమాన్ జయంతిని వేరు ప్రదేశాల్లో 2-3 సార్లు జరుపుకోవడం జరుగుతుంది. అందులో ఏ హనుమాన్ జయంతి ప్రధానమైనదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు హనుమాన్ జంక్షన్ మధు. మీరు ఇలాంటి కొత్త విషయాలను మరెన్నో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కుదిరితే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మొదటిగా, రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించిన తర్వాత శ్రీరాములు వారి ఆదేశం ప్రకారం హనుమంతుడు సీతమ్మ వారి జాడ కోసం వెళ్తాడు. ఒక మంగళవారం నాడు తెల్లవారుజామున చైత్రమాసం చిత్తా నక్షత్రం పౌర్ణమి నాడు లంకాపట్టణంలో సీతమ్మ వారిని అశోకవనంలో చూస్తాడు హనుమంతులు వారు. సీతమ్మ వారిని చూసిన తరువాత కోపంలో రావణాసురుని సైన్యంని హతమార్చగా రావణాసురుని సైనికులు హనుమంతుల వారి తోకకు అగ్నిని వెలిగిస్తారు. హనుమంతులు వారు లంకలోని సగం పట్టణాన్ని దహనం చేస్తారు. ఆ లంకా దహనం విజయోత్సవం రోజున, అనగా శ్రీరామనవమి అయిన వారం రోజుల తర్వాత చైత్రశుద్ధ పౌర్ణమి రోజు నార్త్ ప్రభావం ఉన్న ప్రాంతంలో ప్రజలు, అనగా హైదరాబాద్ లాంటి సిటీలలో హనుమాన్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఇది హనుమంతుల వారి విజయోత్సవంగా జరుపుకోవాలి. రెండవది, ధర్మసింధు, నిర్ణయసింధు వంటి గ్రంథాల ప్రకారం కార్తీక మాసం కృష్ణపక్షం అంటే అమావాస్య ముందు రోజు చతుర్దశి మేషలగ్నంలో స్వాతి నక్షత్రం మంగళవారం నాడు రాత్రి సమయంలో హనుమంతుల వారు జన్మించారు. ఇది నవంబర్ చివరి వారంలో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ రావడం జరుగుతుంది. ఆ రోజునే కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంత ప్రజలు హనుమంతుని హనుమాన్ జయంతిగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజునే హనుమాన్ జయంతి జరుపుకోవడానికి కారణం ఏమిటంటే, హనుమంతులు వారు సూర్యుని చూసి పండు అనుకొని తినడానికి బయలుదేరతారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుల వారిని దాడి చేస్తారు. అప్పుడు హనుమంతుల వారు మరణించడం జరుగుతుంది. ఆ సమయంలో వాయుదేవుడికి కోపానికి అందరూ దేవుళ్ళు వచ్చి హనుమంతుల వారికి కొన్ని వరాలు ఇస్తారు. అప్పుడు నుండి హనుమంతుల వారు చిరంజీవిగా పిలవడం జరుగుతుంది. ఆ కారణంగానే ఆ సమయంలో హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నారని నేను గమనించాను. మూడవది, ప్రధానమైనది, ఈ కలియుగంలో పరాస్పర సమేతంలో పరాస్పరుల వారు మరియు హనుమాన్ మంగళ అష్టకం ప్రకారం వైశాఖ మాసంలో బహుళ శుక్లపక్షంలో వచ్చే దశమి పూర్వభద్ర నక్షత్రంలో కర్కాటక లగ్నంలో శనివారం నాడు, అనగా మే నెల చివరిలో కానీ జూన్ నెల మొదటి వారంలో కానీ ఆ రోజు వస్తుంది. హనుమంతులు వారు కర్ణాటక హంపి నగరంలో అంజనీదేవికి జన్మించారు అని రాయబడటం జరిగింది. ఆ రోజునే అసలైన హనుమాన్ జయంతిగా జరుపుకోవడం జరుగుతుంది. ఇంతకు ముందు ఉన్న వేరు సమయంలో జరుపుతున్న వారు కూడా దీనినే ప్రధానంగా చేసుకొని హనుమాన్ జయంతిని ఘనంగా చేయడం జరుగుతుంది. అంటే 2025 సంవత్సరంలో హనుమాన్ జయంతి మే నెల 22వ తారీఖు రావడం జరిగింది. ఆ రోజే అసలైన హనుమాన్ జయంతి. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.